అందరికి ఆకలేసే టైంలో నాకు మైక్ ఇస్తారు ఎప్పుడు. మీ వాళ్ళేమో మాటలతో ఈడే మా కడుపు నింపుతారని ఆడేమో సార్. ఈడెంతసేపు మాట్లాడతాడో బాబు అని అనుకుంటారు, కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్ మీద. నా డైలాగ్ మీరు వినలేదు. ఏంటి? మీ మాటలతో మా కడుపు నింపుతారని. వేసా మంజుష. సార్ ప్లీజ్. ఎనివే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా భలే ఉన్నాడే. ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తనకి దేని మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్. సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్, మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని. అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత, ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు, ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు. అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు, అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పాను, కానీ మొత్తం కష్టపడిందంతా టీమే. దీంట్లో మెయిన్ వన్ మ్యాన్ షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు. గోవిందరాజు గారు ఎక్కడా సార్? మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్. నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ, అట్లాగే డైలాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు. నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు. టీం అందరి గురించి ఇంకా చెప్పేదేం లేదు, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది. ఎందుకంటే నాలంటోడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ, స్వామి గారు కానీ, అట్లాగే సుబ్బు గారు, విజయ్ గారు, ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇట్లా ప్రవీణ్, పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చూడండి, రేపు ప్రీమియర్ పెడుతున్నారు. ఉందా? ఓకే, ఉందంట. నాకు కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను. అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు. రేపు ప్రీమియర్స్ ఉంటే, అట్లాగే ఎల్లుండ సినిమా రిలీజ్ అవుతుంది 13th. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. పాపం రాజు పాపం రాజేం కాదు, అంటే సినిమాల్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో నిజ జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్.